వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి అందరూ వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని బట్టి ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉన్నటువంటి దేవుని యందు నమ్మికుంచుదాము. చూడండి 119వ కీర్తన 71వ వచనము. 119వ కీర్తన 71వ వచనం, 517 పేజీని. దయచేసి అందరూ చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఎందుట నాకు మేలాయను. వేల కొలిది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు, నేనట నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు. కట్టడలు అనగా దేవుని మాటలు, కట్టడి అనగా దేవుని యొక్క పద్ధతులు, కట్టడి అనగా దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క ఉద్దేశములో నడుచుట. కట్టడులు అంటే పద్ధతులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కట్టడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏంటంటున్నాడు ఈయన? శ్రమ నొంది ఉండుట. చెప్పండి ఏటట? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎంతమంది ఉదయవేళ ఈ వాక్యముతో ఏకీభవిస్తారు? దేవుని సన్నిధిలో శ్రమ పడుట మేలు, శ్రమ నొందుట మేలు. శ్రమ దేవుని దగ్గరికి వెళ్ళాక, శ్రమ దేవుని దగ్గరికి వెళ్ళినాక నష్టము కలుగుట నాకు మేలు అని అనడానికి ఎవరికి మనస్సు అంగీకరించదు, ఎవరు దానిని ఏకీభవించరు. నాకు కష్టం రావాలని, శ్రమ రావాలని, బాధ కలగాలని ఎవరో అనుకోరు. ఒక దావీదే అంటా ఉన్నాడు, శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. ఎందుకు శ్రమ మేలయింది? ఎందుకు శ్రమ ఉపకారం అయ్యింది? ఎందుకు కన్నీరు ఆశీర్వాదం అయ్యింది? ప్రియులారా, శ్రమలో గుండా వెళ్ళినప్పుడు, కష్టం గుండా వెళ్ళినప్పుడు, నష్టం గుండా వెళ్ళినప్పుడు, అవమానం గుండా వెళ్తున్నప్పుడు, మనతో ఉన్నోళ్ళే మనల్ని అవమానం చేస్తారు, బయటలో ఎవ్వడూ చేయడు. బయట వారు ఎవరు చేయరు. ఎందుకు చేయరు? బయట వారికి మన సంగతి తెలియదు. ఏ చిన్న విషయం కూడా వారికి తెలీదు. మనతో ఉన్నవారు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో 12 మందిలో ఒకడు. ఎందుకు బయట నుంచి వచ్చిన వారు యేసు ప్రభును పట్టుకోలేకపోయారు, కానీ శాస్త్రులు పరిసయ్యులు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభును పట్టుకోలేకపోయినారు. ఎందుకు? అక్కడ ఉన్నది 13 మందే. మొత్తం ఇస్కరియోతు బయటకు అక్కడ ఉన్న వాళ్ళు యేసు ప్రభుతో పాటు 12 మందే. ఆ 12 మందిలో యేసు ప్రభుని పట్టుకోలేమా? 100 మంది అయితే పట్టుకోలేం, 1000 మంది అయితే గుర్తించలేం. 3.5 సంవత్సరాలు ఆయన వారి మధ్యలోనే ఉన్నాడు, ఆ ప్రజల మధ్యలో ఉన్నాడు, ఆ ప్రజల మధ్యలో అద్భుతాలు చేశాడు. ఆయన స్వరం తెలుసు, ఆయన రూపం తెలుసు, ఆయన ఎలాగుంటాడో తెలుసు. ఆ తలుపు ఏంటరా, ఎలాగుంటాడో తెలుసు. 12 మందిలో యేసు ప్రభుని పట్టుకోలేకపోయారు. ఎంతమంది? 12 మందే ఉన్నారు. గెత్సెమనే తోటలో ఇస్కరియోతు యూదా కూడా ప్రార్థనకి వెళ్ళి మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. ఆ 12 మందిలో ఇతను వెళ్ళగా అక్కడ ఉన్నది 12 మందే యేసు ప్రభుతో. యేసు ప్రభుతో ఉన్న 12 మందిలో ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించాడు. నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు నిన్ను అప్పగించరు. నీ బంధువులే
నిన్ను అప్పగిస్తారు, నీ స్నేహితులే నిన్ను అప్పగిస్తారు, నీ వలన ఉపకారం పొందిన వారే నిన్ను అప్పగిస్తారు, నిన్ను నమ్మించిన వారే నిన్ను అప్పగిస్తారు. దావీదు ఈ పరిస్థితుల గుండా వెళ్ళాడు. దావీదు తనకి కుమార్తెనిచ్చినటువంటి సొంత మేనమామేటి, మామకి మేనమామకి తేడేటి? మేనమామ చెప్పండి, గబగబా మాట్లాడండి, టైం అవుతుంది. మొత్తానికి ఏదైనా సరే మామ వేరు, పిల్లనిచ్చిన మామ వేరు, మేనమామలు వేరు. మేనమామ పిల్లని చేసుకోరేటి కొంపదీసి? అలాగని కాదు, కానీ ప్రియులారా, సొంత మామగారు, మామలు ఎప్పుడు కూడా అల్లుడు బాగుండాలి అనుకుంటారు. ఎందుకు? అల్లుడు బాగుంటే చెప్పండరా, అల్లుడు బాగుంటే ఎవరు బాగుంటారు? కూతురు బాగుంటుంది. మా అల్లుడు బాగుండాలండి. మంచి అల్లుడు నేర్చుకుంటారు కొంతమంది, మంచి అల్లుడు నేర్చుకుంటారు. చెడ్డ కుళ్ళిపోయిన వంకాయలు రైతు బజారుకి వెళ్తేనే కుళ్ళిపోయిన వంకాయలు ఎవడు ఎంచుకోవట్లేదు, మంచి అల్లుడిని ఎంచుకుంటారు. అల్లుడు బాగుండాలా. అల్లుడు బాగుంటే కూతురు చెప్పరేమరా. అదే అల్లుడు తాగుబోతాడో, తిరిగిపోతాడో, తన్నవాడు అనుకో, ఏమవుతుంది? కూతురు జీవితము పాడైపోతుంది. జాగ్రత్తగా వినండి ప్రియులారా. దావీదు తన సొంత పిల్లనిచ్చిన మామ ఏం చేశాడంటే అల్లుడి మీద పగబట్టాడు. అల్లుడిని పరిగెత్తించాడు, అల్లుడిని చంపాలనుకున్నాడు, అల్లుడు నాశనం అయిపోవాలనుకున్నాడు, అల్లుడు చెడిపోవాలనుకున్నాడు, అల్లుడు దేశం వదిలి పారిపోవాలనుకున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా అని అల్లుడినే చంపాలనుకున్నాడు. ఎవరైనా మామగారు, సొంత పిల్లనిచ్చిన చంపేయాలనుకున్నాడు. చంపేస్తే కూతురు ఏమవుతుంది చెప్పరేమర్రా? అంటే కొంతమందికి పగ ఎలాగుంటుందంటే, కొంతమందికి ద్వేషం ఎలాగుంటుందంటే, మన సొంత రక్త సంబంధులే పాడైపోయినా పర్వాలేదు, మన పగ మాత్రం తీరాల. అలాగనుకున్న సౌలు రాజు దావీదుని తరిమాడు, శ్రమపరిచాడు, నష్టపరిచాడు, ఎంతో ఏడిపించాడు దావీదుని. దావీదు సొంత చేత తరమబడినప్పుడు, అలాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, శ్రమ నొందుట నాకు మేలాయనే. హల్లెలూయా. అలాగే తరం పడుతున్నప్పుడు దావీదు పరిగెత్తుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేవాడు. ప్రభా, నాకు అపకారము చేస్తున్నది, నాకు కీడు చేస్తున్నది, నాకు నష్టము చేస్తున్నది, నన్ను తరుముతున్నది, నా మీద నింద వేస్తుంది. పగవాడు కాదు, బయటోడు కాదు, వాడు నా చెలికాడు, వాడు నాకు రక్త సంబంధి, వాడు నాకు సమీప బంధువుడు, నాకు కీడి చేస్తున్నాడయ్యా అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు శ్రమ గుండా మనం వెళ్ళినప్పుడు అది మనకి మేలవుతుంది. ఎలాంటి మేలవుతుంది అంటే, ఊహకు మించిన మేలవుతుంది. మేము తుని పట్టణంలో పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక మేడ మీద పరిచర్య ప్రారంభించాము. అనుకోని పరిణామాలు, ఎక్కడొచ్చినా డబ్బుల దగ్గర వస్తాయి కదండి, ఎక్కడొచ్చినా డబ్బుల దగ్గరే సమస్య వస్తుంది. కానుకలు తినడానికి అలవాటు పడిపోయినటువంటి ఆమె కానుకల కోసము చాలా స్టోరీ జరిగింది, అది చెప్పలేము. అయితే అవమానించి, నిందించి బయటికి మమ్మల్ని నెట్టివేశారు. స్తోత్రం చెప్పండి. అవమానించి, నిందించి మా పరిచయం మేము చేసుకుంటే లేనిపోయినవన్నీ వాగుతారు. నోరుంది ఎందుకు? ఈ నోటితో ప్రార్థన చేయరు, నోటితో వాక్యం చదవరు, నోరున్నది ఏం చేస్తారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోవడమే, పనికిమాలిన ఉపయోగం లేనివన్నీ చేస్తూ ఉంటాం. అలాగా ఆమె చేసింది.
మేము రోడ్డు మీద ఉన్నాము 6 నెలలు. 6 నెలలు అవమానించబడి, నిందించబడి, త్రోసివేయబడి, ఆ యొక్క కట్టుబట్టలతో ఉన్న పలంగా వచ్చి రోడ్డు మీద నిల్చొని ఆరాధన చేసుకుంటున్నాం. ఉన్న బట్టలతో, ఉన్న పరిస్థితుల్లో అక్కడికి వచ్చి ఆరాధన చేసుకుంటున్నాం. 6 నెలల కాల వ్యవధిలో, 6 నెలల సమయములో దేవుడు ఏం చేశాడంటే ఊహకు మించినటువంటి కట్టబడిన మందిరాన్ని, కట్టిన ఇంటిని, కట్టబడిన మందిరము, కట్టబడిన ఇల్లు, కట్టబడినటువంటి ప్రాంగణము దేవుని మహాకృపను బట్టి అద్భుతమైన రీతిలో మరి రేకేయాలని బాధ లేకుండా, గోళ్ళ కట్టాలని బాధ లేకుండా, మరి ఎవరినో మేస్త్రిని పిలవాలని బాధ లేకుండా, అయ్యో విశాఖపట్నంలో ఉంటాం, ఇక్కడ ఎలా చర్చి కడతాము, ఏదవుతుందని ఇబ్బంది పడకుండా కట్టినిల్లు, కట్టిన మందిరాన్ని దేవుడు రోడ్డు మీద ఉన్న మమ్మల్ని పిలిచి దేవుడు కట్టినిల్లు, కట్టిన మందిరాన్ని దేవుడు సమకూర్చాడు. ఆ శ్రమ మాకు మేలయ్యింది. దేవుని స్తోత్రం. మేము అక్కడ అవమానించబడ్డామా? నన్ను ఎవరిని అవమానించారు అనుకో, నన్ను కేర్ చేయదనుకో, నేను ఎలా తీసుకుంటానంటే నీ మీద నాకు కోపం ఉండదు, పాపం ఉండదు, తాపం ఉండదు. నేను ఎలా తీసుకుంటానంటే గాలికి ఎగిరిపోయిన ఎండాకు ఎలాగైతే ఎగిరిపోతూ ఉంటుందో, దానికి విలువ ఎలాగైతే ఉండదో, నన్ను కేర్ చేయలేదనుకో, నేను అసలు పట్టించుకోను. నువ్వు కేర్ చేస్తావనో, నువ్వు గణపరుస్తావనో, నువ్వు గుర్తిస్తావనో, నువ్వు రూపాయిస్తే బ్రతకాలనో, నువ్వు నన్ను పొగుడుతావనో, నువ్వు నన్ను తొక్కుతావనో, నువ్వు నన్ను హెచ్చిస్తావనో, నువ్వు నన్ను తగ్గిస్తావనో ఈ పరిచర్యలోకి నేను రాలేదు. అర్థమవుతుందా? తగ్గించిన వారులారా తగ్గించండి, హెచ్చించే వారులారా హెచ్చించండి. ఒకడు తగ్గించినా ఒకడు తగ్గిస్తే దైవజనుడి మీద అభిషేకం తగ్గదు, ఒకడు పొగిడితే దైవ సేవకుడి మీద ఉన్న అభిషేకము ఎక్కువ కాదు. మీరు నన్ను తిట్టారు అనుకో, నాకేమైనా తక్కువ అవుతుందా? మీరు నన్ను పొగిడారు అనుకో, నాకేమైనా ఎక్కువ వస్తుందా? మీరు నన్ను అవమానించారు అనుకో, నాకేమైనా పోతుందా? చెప్పండి. నా ఇంట్లో ఈవెన్ ఎంగిలాకు కూడా ఎగరదు మీరు నన్ను అవమానిస్తే. ఒకవేళ మీరు నన్ను గణపరిచారు అనుకో, నాకున్న ఆస్తిలో రూపాయి నాకు కలిసి రాదు. ఇవన్నీ పరిచర్యకు వచ్చినప్పుడే నిర్ణయించుకొని, మనుష్యుల మెప్పును కోరకుండగా, మనుష్యులు ఘనతను కోరకుండగా, మనుష్యులు మెచ్చుకునేవాడు దేవుని దృష్టిలో యోగ్యుడు కాదు గనుక, మనుష్యులు నేను గణపరిచినప్పుడు నీకు శ్రమ కలుగుతుందని, మనుష్యులని పొగిడినప్పుడు నీకు శ్రమ కలుగుతుందని ప్రభువారే చెప్పారు. మనుషులు నీ మీద నిందించి, నిన్ను అవమానించి, మనుషుల్ని నిందించి, నిన్ను అవమానించి, నిన్ను హేళన చేసినప్పుడు నీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. నేను స్తోత్రం చెప్తారా? కనుక నువ్వు నన్ను అవమానించావు అనుకో, నా క్రెడిట్ పెరుగుతుంది, నా క్రెడిట్ తగ్గదు. వాక్యం తెలియనోడి దగ్గర చెప్పండి ఆ మాటలు. వాక్యం తెలియని వాళ్ళ దగ్గర ఆ ఘనతలు, గౌరవాలు ఉంటాయేమో. కానుక పొగడం మానేస్తే కానుకీయడం మానేస్తారు. మంచిది. పొగడటం వలన నీకు శాపం వస్తుందని సంగతి నీకు తెలియదేమో, నాకు తెలుసు. మనుషులని గణపరచడం వలన నీకు శ్రమ కలుగుతుంది. నువ్వు ఇచ్చినప్పుడు నేను చప్పలు కొట్టి నిన్ను పైకి అందలానికి ఎక్కిస్తుంది, నీకు శాపం వస్తుంది. కనుక నేను వాక్యం తెలిసిన సేవకుడు కనుక ఇచ్చిన విశ్వాసంలో పొగడం, పేర్లు పెట్టడం, చప్పలు కొట్టడం, డ్యాన్స్లు వేయించడం ఇవి తప్పుడు కార్యాలండి. విశ్వాసులు పాడైపోతారు, శాపం వస్తుంది. దైవ భయము లేని సేవకులు చేసే పని అది. దేవుని భయం, ఇల్లు అమ్మ ఎంత ఇచ్చిందండి టట్ట మనుషులు పొగిడినప్పుడు నీకు శాపం వస్తుంది. తెలియని సేవకుడు చేసి మిమ్మల్ని మబ్బి పెట్టి, మిమ్మల్ని భ్రమపరిచి మీకు శాపాన్ని తీసుకొచ్చేవారు ఉంటారు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కడ జరిగిన ఒక అనుభవము నాకు మేలాయినది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దావీదు తన మామ చేత తరమబడ్డాడో, తరమబడినటువంటి ఆ దావీదు పరిస్థితి దావీదుకి మేలైంది. ఎప్పుడైతే సౌలు తన అల్లుడైన దావీదును తరిమాడు, ఎందుకు తరిమాడు?
దావీదు ఏం తప్పు చేశాడు? దావీదు ఏం అన్యాయం చేశాడు? దావీదు తన మామకి ఏమి నష్టం చేశాడు అంటే ఏ నష్టము కూడా చేయలే. పక్కోలు అన్నారట ఏమని? దావీదుకు 10,000 కొలదియు, సౌలుకు 1,000 కొలదియు అన్నారట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా చెప్పాలా? గొడవ అయితే ఏమే ఏమే అని పడిపోతావు, దున్నపోతు పడిపోయినట్లు మనుషుల మీద. హల్లెలూయా. ప్రియులారా, దావీదు ఎలాగున్నాడు, సౌలు ఎలాగున్నాడు? పక్కనున్న కొంతమంది స్త్రీలు పాటలు పాడేవారు, ఆరాధించేవారు, స్తుతించేవారు ఏమన్నారంటే దావీదుకి 10,000 కొలదిగా, సౌలుకి 1,000 కొలదిగా అన్నారు. ఏమన్నారు చెప్పండరా? అన్నారు అంతే. ఇది మనోడు మైండ్కి ఎక్కిసింది, మనసుకే ఎక్కిసింది. నాకంటే వెనకతలు వచ్చాడు దావీదు. ఏటట చెప్పండర్రా? నాకంటే వెనకాతలు వచ్చాడు దావీదు. నేను ముందున్నా ఇశ్రాయేలుకు ముందు రాజుని, మొదటి రాజును. నా వెనకాతల దావీదు యుద్ధాలు చేశాడు, లేకపోతే దావీదు గెలిచాడు. నాకు 10,000 అనుకుండగా ఆయనకు 10,000 అన్నారు, నాకేమో 1,000 అన్నారు. ఏటన్నారు? ఆడోళ్ళకి ఎక్కడ లేనిది ఏంటంటే ఎవరిని కొంచెం చేసిన వాళ్ళు పొగడం అనుకో ఇంకంతే, ఆవిడ నా మీద కక్ష కట్టేద్ది, కత్తి కట్టేద్ది, చీపురు కట్టేద్ది, అన్నీ కట్టేస్తుంటుంటారు. చీపురు కట్టడం తెలుసా? చెప్పరేమరా? అమ్మా అయ్యం బాగా చేస్తుందమ్మా అన్నాం అనుకో, అయితే మేము బాగా చేయలేదా? ఆవిడ పొగడు ఇంకింతే. ఇలాంటి సన్నివేశం, ఇలాంటి సందర్భమే దావీదు జీవితంలో ఎదురయ్యింది. పాపం దావీదుకి సంబంధం లేదండి. దావీదు వారిని అనమనలేదు, దావీదుకి సంబంధమే లేదు. ఆ మాటను మనసులో పెట్టుకొని దావీదుని తరవటం మొదలుపెట్టాడు. తరుముతా 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 ఉన్నాడు. ఎందుకు తరుముతున్నాడంటే సౌలులో దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చింది. దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చింది. ఎవరిలో దురాత్మ అయితే ఉంటుందో వారు ఎదుటి వారిని తరుముతూ ఉంటారు, ఎదుటి వారి మీద పగబడుతూ ఉంటారు. నాకు కోపం ఉంటుంది, నాకు కోపం లేదనకండి రోయ్. నా కోపం ఉంటే ఏం చేస్తానంటే మాట్లాడడం మానేస్తాను. నాకు అనవసరం, ఆడు ఎవడో ఆమె ఎవరో నాకు సంబంధం లేదు, నేను వాళ్ళతో మాట్లాడను అంతే. నాకు నచ్చదు మాట్లాడడం అంతే తప్ప వారిని తరమాలి, వారిని నష్టపరచాలి ఉద్దేశం నాకు మాట్లాడమంతే. అర్థమవుతుందా? ప్రియులారా, తరమబడినప్పుడు సౌలు దావీదు మీద పగబట్టి తరిమాడు. తరమబడుతున్న పరిస్థితి దావీదుకి మేలయ్యింది. దేవుని స్తోత్రం. ఎందుకు మేలయ్యింది? సింహాసనం మీద కూర్చున్న సౌలు గారు సామాన్యమైన వ్యక్తి అనేటువంటి దావీదుని తరుముతున్నప్పుడు, సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి దావీదుని తరుముతున్నప్పుడు సౌలు యొక్క సింహాసనము ఖాళీ అయిపోయింది. తరుముతూ వస్తుంటుంటే ఆ సౌలు సింహాసనము ఖాళీ అయిపోయింది. సింహాసనం మీద సౌలు గారు లేరు. సౌలు ఏం చేసి తరిమి దావీదుని సింహాసనాన్ని ఎక్కించాడు సౌలే. దేవుని స్తోత్రం. సౌలే దావీదుని సింహాసనం ఎక్కించాడు. ఎందుకు ఎలాగెక్కించాడు అంటే అంతే. ఇప్పుడు దేవుడు నీకు సింహాసనం ఇచ్చాడు, నీకు ఒక ఆధిక్యతని ఇచ్చాడు, నీకొక పని ఇచ్చాడు, నీకొక బాధ్యత ఇచ్చాడు, నిన్ను ఒక చోట కూర్చోమని చెప్పాడు. నువ్వు అక్కడ కూర్చోకుండా ఇలా తిరిగావనుకో ఏం చేస్తాడు దేవుడు? ఖాళీ కూర్చో ఉంది కదా అని చెప్పి దేవుడు ఎవరో ఒకరిని కూర్చోండబెడతాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? సౌలుకి దేవుడు సింహాసనం ఇచ్చాడు. ఆ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలి. ఎవరేమనుకుంటే నీకెందుకు, నువ్వు పరిపాలన చేయాలి. పరిపాలన చేయడం మానేసి దావీదుని తరడం మొదలుపెట్టాడు. ఈ సింహాసనం ఖాళీ అయ్యింది. దావీదుని తీసుకొచ్చి దేవుడు అక్కడ కూర్చుండి పెట్టాడు. నువ్వు ఎవరికైతే గొయ్యి తీస్తావో, నువ్వు ఎవరినైతే అవమానం చేస్తావో, ఎవరినైతే నువ్వు కీడు చేస్తుంటుంటావో, ఎవరినైతే నువ్వు హేళన చేస్తుంటుంటావో, ఆ హేళన, ఆ అవమానము వారికి ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? సౌలు పగబట్టే మనసు ఏర్స్ రాబట్టే దావీదుకి అవకాశం వచ్చింది. అదే సౌలు తన పని తను చేసుకొని వెళ్ళిపోయి ఉంటే దావీదుకి అవకాశము
లేకపోవును. చూడండి, అద్భుతమైన ఒక మాట చూపిస్తాను, నేర్చుకోనండి, బలపడండి. లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆలోచనలు దయచేసి పెట్టుకోకండి. ఆదికాండం 50వ అధ్యాయము, ఆదికాండం 50వ అధ్యాయము 19వ వచనం, 19-20 వచనాలు త్వరగా. యోసేపు, ఆ. భయపడకుడి, ఆ. నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని ఆ. నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను ఆ. బ్రతుకునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆ. కాబట్టి భయపడకుడి, ఆ. నేను మిమ్మును మీ పిల్లలను ఆ. పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. అందరు కలిసి ఆమేన్ చెప్పండి. ఆమేన్. యోసేపు తన అన్నదమ్ములను పిలిచి అంటున్నాడు, నాయనలారా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు. జాగ్రత్త, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి కానీ కిందకు వస్తే అది మేలుకే దేవుడు ఉద్దేశించారు. ఏదైతే మనము ఎదుటివారికి కీడు చేయాలనుకుంటామో, లేకపోతే ఏ కీడైతే నువ్వు అనుభవిస్తున్నావో ఆ కీడు నీకు మేలుగా మారుతుంది. ఆయన అంటున్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు కానీ దేవుడి నిర్ధారణ జరిగినట్లుగా అనగా బహుజనులు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. స్తోత్రం చెప్పండి. కీడు చేయని ఉద్దేశించారు మీరు నాకు, అది దేవుడు మేలుకే ఉద్దేశించను. అన్నలు అనుకున్నారు వీటిని గుంట్లేసి తొక్కేద్దాం అనుకున్నారు. స్తోత్రం చెప్పండి. అన్నలు ఏమనుకున్నారు? గుంట్లో వేసి వీడిని తొక్కేద్దాం అనుకున్నారు. అదే సమయంలో దేవుడు ఏమనుకుంటున్నారంటే, మీరు గుంట్లో వేయండి, మీరు గుంట్లో వేయండి, మీరు తోసేయండి అనుకుంటున్నాడు దేవుడు. ఎందుకు? స్తోత్రం చెప్పండి. మీరు గుంట్లో తొయ్యడమే కావాలి యోసేపు అని దేవుడు అనుకుంటున్నాడు. అదేంటి దేవుడు అలాగే అనుకుంటాడు? అలాగే అనుకుంటున్నాడు. మీరు గుంట్లో తోసేస్తేనే కదా గుంటలో నుంచి బయటకు వస్తాడు. బయటకు వస్తేనే కదా ఆ సమయంలో ఒక ఆలోచన వరకు వచ్చింది. బయటికి మరలా ఆలే తీశారు, తోసినోలే తీశారు. తీసి అరే ఈ నెలకు కాదురా, ఈ అమ్మేద్దాంరా అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈయనే అమ్మేద్దాంరా, ఉత్తరికి గుంట్లో దోసేస్తే ఏమొస్తారని చెప్పి అమ్మేద్దాం అనుకున్నారు. వీళ్ళు అమ్మేద్దాం అనుకున్నారు. దేవుడు అనుకున్నాడు, దేవుడు ఏమనుకున్నాడు అంటే, వీరు అమ్మేద్దాం అనుకున్న సమయంలో, గుంట్లో తోసేద్దాం అనుకునే సమయంలో, ఇతన్ని చంపేద్దామని అనుకునే సమయంలో, అదే సమయంలో దేవుడు ఏమనుకుంటున్నాడంటే, వీరు అమ్మాలా, వీరు అమ్మేయాలని దేవుడు కూడా అమ్మేయాలే అనుకున్నాడు. ఇదేంటి పాస్టర్ గారు, అన్నలు అమ్మేయాలనుకుంటున్నారు, దేవుడు కూడా అమ్మేయాలే అనుకుంటున్నారు. అమ్మేయాలే అనుకున్నారు. స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా ఇతను అమ్మబడాలా, ఎవరు? యేసేపు అమ్మబడాలి అని దేవుడు కూడా అదేంటి పాస్టర్ గారు, అన్నిలంటే స్వార్థంతో అనుకున్నారు, దేవుడు ఎందుకండి వారిని అమ్మేయాలనుకుంటున్నారు అనుకుంటా. దేవుడు కూడా అలాగే అనుకున్నాడు కనుకే ఇష్మాయేలుకి అమ్మబడ్డాడు యేసేపు. అమ్మబడ్డాడు కనుకే, స్తోత్రం చెప్పండి. అవమానించబడ్డాడు కనుకే, స్తోత్రం చెప్పండి. అమ్మబడ్డాడు కనుకే ఆ యొక్క యోసేపు పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. అమ్మబడలేదు అనుకోండి, యోసేపు అమ్మబడలేదు అనుకోండి, పోతీఫర్ ఇంటికి ఎలా వెళ్తాడు? ఇప్పుడు ఇది షాపులో కొనుక్కున్నాం కనుక, షాపు వాడిది అమ్మాడు కనుక ఇది మనకు దొరికింది. షాపు వాడిది అమ్మాడు కనుక మనకి ఇది దొరికింది. యోసేపు అమ్మబడ్డాడు కనుక పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. అన్నిలు ఏమనుకున్నారు? అమ్మేయాలనుకున్నారు. దేవుడు కూడా యోసేపు అమ్మబడాలి అనుకున్నాడు. దేవుడు కూడా అలాగే అనుకున్నాడు కనుక యోసేపును అమ్మడానికి ఆలోచించాడు. యోసేపును అమ్మడానికి అవకాశం ఇచ్చాడు. యోసేపుని అమ్మడానికి ఆ సమయంలో ఇష్మాయేలుని దేవుడు ఆ మార్గం గుండా తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందండి? ఉదయం గోతులో వేసారండి. అది పొలాలు, కొండ, లోయలు ఉన్నది. ఆ స్థలము గుండా, ఆ మార్గము గుండా వారు అదే సమయానికి ఎందుకు వెళ్ళాలా?
అది ఏ సమయానికి దేవుడు ఇష్మాయేలులు చేరినట్లుగా ఇష్మాయేలులను ప్రేరేపించి ఆ టైంకి వచ్చినట్లుగా, అదే సందర్భంలో మోషే చూడండి, మోషే నీటిలో చిన్నప్పుడు నీటిలో ఆయన తొట్లో పెట్టినప్పుడు అది ఏ సమయంలో ఆ యొక్క ఫరో కుమార్తె స్నానానికి వచ్చిన సమయంలోనే ఆ పెట్టొస్తుంది, పెట్టొచ్చే సమయంలోనే ఆ యొక్క మోషే అక్క వస్తుంది, ఆ టైంలోనే ఆ రాణి వస్తుంది, చెలికత్తులు వస్తారు, పెట్టి ఈ మూడు కలిసి ఒకే చోట కలుసుకుంటాయి. దేని స్తోత్రం చెప్పండి. నీటిలో వెళ్ళే పెట్టి టైంకి వెళ్ళాలా? నీటిలో వెళ్ళే పెట్టి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? ఆ నీటిలో వెళ్తున్న పెట్టి ఆమె స్నానం చేయుచున్నటువంటి దగ్గరికి వెళ్ళింది. అది ఏ సమయంలో దూరం నుండి సహోదరు చూస్తూ ఉంది, ఇవన్నీ సమకూర్చువాడు పరమందున్న దేవుడు. నేర్చుకోనండి ప్రియులారా. నువ్వు అమ్మనించబడుతున్నావా? ఆ సమయంలో మనుషుల చేత హేళన చేయబడుతున్నావా? దేవుడు కూడా అనుకుంటాడు, నువ్వు హేళన చేయబడు, నువ్వు హేళన చేయబడు. హేళన కీడు పడు అని దేవుడు కూడా అంటాడు. అనిన దేవుడు ఏం చేస్తాడంటే ఆ పడిన కీడుని మేలుగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించున్నారు అంటే అన్నాడు, అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. ఇద్దరు ఉద్దేశించారు. ఏటట? అన్నలో కీడు కలగాలని ఉద్దేశించారు. అది దేవుడు ఏం చేశాడు? మేలు కలగాలని కీడుని మేలుగా ఉద్దేశించాడు. నువ్వు పడిన కీడు, నువ్వు పడిన అవమానము దేవుడు మేలుగా ఉద్దేశించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నువ్వు ఏ కీడు మీద అయితే, ఏ నష్టాన్ని అయితే అనుభవిస్తున్నావో ఆ నష్టాన్ని దేవుడు అనుమతించాడు. దేవుడు దాన్ని నీ జీవితంలోనికి రానిచ్చాడు. దేవుడు నీ జీవితంలో ఆ అనుభవం గుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఆ కీడు అనుభవం గుండా. నేను చాలా కీడులు, అవమానాలు గుండా వెళ్తుండినప్పుడు అంటే వాక్యం తెలుసు కనుక నేను గీలింగ్ నైజాంతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వేల మంది మధ్యలో వాక్యం చూశాను. వేల మందిని, లక్షల మందిని చూశాను. ఇద్దరి మధ్యలో కూడా వాక్యాన్ని చెప్పటానికి దేవుడు కృప చూపించాడు. వేల మందిని చూశాను. స్టార్ హోటల్స్ చూశాను. 20,000 30,000 రూపాయలు చేతిలో ఒకరోజు ప్రసంగం చేస్తే 20,000 10,000 30,000 రూపాయలు కానుక ఇచ్చిన రోజులు కూడా చూశాను. అర్థమైందా? పరిచర్యలో నేను చెప్తున్నాను, ఉన్నతమైనటువంటి ఆ పరిస్థితుల్లో, విమానాల్లో దేశ విదేశాల్లోకి వెళ్ళి సేవ చేసిన వాడిని నన్ను మీరు కృంగదీసేస్తే నేను కృంగిపోను. నన్ను అవమానించినంత మాత్రం నేను బాధపడను. నా అవమానము దేవుడు నాకు ఏం చేస్తాడో తెలుసా? నీ మీద ఉన్న అవమానము రెట్టింపు ఘనతగా మార్చువాడై ఉన్నాడు. అవమానము చూడండి. యెషయా గ్రంథం 61:7 వచనం. త్వరగా యెషయా గ్రంథము 61 అధ్యాయము 7-8 వచనాలు. త్వరగా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఇప్పుడు నేను గణపరచబడ్డానికి కారకుడవు, నేను గణపరచబడడానికి కారకురాలువు నీవే కాబోతున్నావు. నిన్ను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు అన్నలు ఆయన్ని గుంట్లో తోసేశారు, అమ్మేశారు, చంపేశారు, నాశనం చేసేశారు. ఆ అన్నలతో అంటున్నాడు, అన్నలారా మీరు బాధపడకండి, అన్నలారా మీరు నన్ను అమ్మివేసినందుకు బాధపడకండి. మీరు అమ్మివేయుట నాకు మేలైంది. మీరు అమ్మపోతే నేను ఐగుప్తుకి ఎలాగొస్తాను? మీరు అమ్మపోతే పోతిఫర్ ఇంట్లో పనివాడికి ఎలాగెళ్తాను? మీరు అమ్మపోతే నేను ఎలాగా ఐగుప్తు దేశంలో సింహాసనం మీద ఉంటాను? మీరు నన్ను నమ్మకపోతే నేను ఎవరికి ఎలాగ తెలియదయ్యా. మీరు నన్ను ఈ దేశానికి పరిచయం చేశారు అని తన ఉద్దేశాన్ని చెప్పి ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అన్నలు అనుకున్నారు, కలలుగా అన్నాడు, దర్శనాలుగా అంటున్నాడు, వీడు దేవునితో నడుస్తున్నాడు, వీడు ప్రార్థన చేస్తున్నాడు, వీడు అన్ని చెబుతున్నాడు, వీడిని మనము ఊరుకోకూడదని చెప్పి వాడిని తీసుకెళ్ళి గుంటలో తోసేసి అమ్మేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయాడు. పనివాడుగా, దాసుడిగా అమ్మబడ్డాడు. దేవుడు అనుకున్నాడు, నువ్వు దాసుడిగా ఉంటేనే నువ్వు యజమానుడు కాగలవని చెప్పి దేవుడు అనుకొని ఆ దాసుడైనటువంటి యోసేపుని, పనివాడైన యోసేపుని అది ఏ స్థానములో, అది ఏ ప్రజల ఎదుట దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. శ్రమ నాకు మేలాయును అని యోసేపు కూడా అని ఉంటాడు. స్తోత్రం చెప్పండి. మీరు నాకు శ్రమ కల్పించారండి, మీరు నాకు నష్టం కల్పించారండి, మీరు నాకు బాధ కల్పించారండి, మీరు నాకు నిందించారండి. ఇవన్నీ కూడా నన్ను ఏం చేశాయి అంటే పైకి తీసుకెళ్ళాయి. ఒకవేళ అమ్మకపోతే అక్కడికి వెళ్ళకపోతే పోతీఫర్ ఇంటిలో పని చేయడు. పోతీఫర్ ఇంట్లో పని చేయకపోతే ఆమె అతన్ని నిందించదు. ఒకవేళ ఆమె అతన్ని నిందించకపోతే జైల్లోకి వెళ్ళకపోతే అక్కడ రాజు దగ్గర పని చేసినాడు అక్కడ కనబడ్డు. జైల్లోకి వెళ్ళాడు కనుకే రాజుగారి దగ్గర పని చేసినాడు కూడా జైల్లోకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చాడు? రాజుగారి దగ్గర పనిచేసిన ఒక పనివాడు జైల్లో ఉన్నాడు. ఇతను జైల్లోకి వెళ్ళాలన్నదే దేవుని ఉద్దేశం. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు, యోసేపు జైల్లోకి వెళ్ళడం దేవుడి ఉద్దేశం. ఎస్, జైల్లోకి వెళ్ళకపోతే నేను యోసేపుని నేను ఆ కానాన్ దేశం నుంచి ఇచ్చాను, నా తండ్రి యాకోబు, మాదేమో ఇశ్రాయేలు గోత్రము, మేము ఎంత గొప్పోలము అనుకొని చెప్పి తిన్నంగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడగలడా? చెప్పండి. రాజుకి ఎలా పరిచయం అవ్వాలా? రాజు దగ్గరికి యోసేపుని ఎవరు తీసుకెళ్తారు? చెప్పండి. రాజు దగ్గరికి యోసేపుని ఎవరు తీసుకెళ్ళాలా? మిమ్మల్ని సీఎం దగ్గరికి ఎవరు తీసుకెళ్ళాలా? చెప్పండి. మనల్ని ఎవరు తీసుకెళ్తారు? పెద్దోళ్ళ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి మనల్ని ఎవరు తీసుకెళ్ళగలరు? ఎమ్మెల్యే దగ్గర డైరెక్ట్ తీసుకెళ్ళి మనల్ని ఎవరు కూర్చుండబెట్టగలరు? ఎవరో ఒకరు మనకు తెలిసిన ఉండాలి కదా. చెప్పరేమర్రా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు తెలిసి ఉంటేనే కదా, ఇదిగోండి మా అక్క అండి, మా చెల్లి అండి, ఇగో మా పాస్టర్ గారు అండి అని చెప్పి మీలో ఎవరో మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేస్తేనే కదా. రాజుగారికి యోసేపును పరిచయం చేయడానికే, యోసేపును తీసుకెళ్ళి రాజు పక్కన కూర్చుండబెట్టడానికే దేవుడు యోసేపు జీవితంలో ఈ శ్రమలన్నీ తీసుకొచ్చాడు. ఈ శ్రమలన్నీ యోసేపుకి మేలాయనే. నేను ప్రతిరోజు యోసేపును జ్ఞాపకం చేసుకుంటాను, ప్రతి సందర్భంలో యోసేపును జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభా, ఎవరో మమ్మల్ని ఒంట్లో తోసేది ప్రభా, మాతో ఉన్న మా వారే. నువ్వు అవమానించడం నాకు మేలు. నేను స్తోత్రం చెప్పు. దావీదు శ్రమ నాకు మేలు అన్నప్పుడు నేను అనలేనా, నువ్వు అవమానించడం నాకు మేలు, నీ అవమానం నాకు రెట్టింపు ఘనతకు తీసుకెళ్తా. వాక్యాన్ని నమ్ముతున్నాను. ఇదిగో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అర్థమైందా? మిమ్మల్ని ఎవరైతే అవమానిస్తున్నారో వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభా, మమ్మల్ని అవమానిస్తున్న వారిని బట్టి మీకు స్తోత్రం అయ్యా. కారణం చెప్పండి. ఇప్పుడు నా జోబులు 100 రూపాయలు ఉన్నాయండి, నువ్వు నన్ను తిట్టడం వల్ల ఒక 500 అవుతుంది అన్నాడు దేవుడు అన్నాడు అనుకుందాం. కోరుని తిట్టించుకుంటాం, అంతేనా? చెప్పరేమి, అంతేనా? నా జోబులో 100 రూపాయలు ఉన్నాయి, మీరు తిడితే ఆ జోబులో ఉన్న 100 రూపాయలు 500 అవుతాయని అనుకుంటున్నాను, నేను ఉద్దేశిస్తున్నాను. రెట్టింపు అంటే ఎంత? 100 వెయ్యొచ్చు, 100 లక్ష కూడా అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు. డబల్. ఓకే, మీరు నన్ను తిట్టడం వలన, మీరు నన్ను అవమానించడం వలన ఏమవుతుంది చెప్పరే? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. కింద చూద్దాం. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనిపించి వారు సంతోషించుదురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలు అగుదురు. దేవుని స్తోత్రం. అనవసరంగా ఎవరు నిందించకండి, అనవసరంగా ఎవరిని అవమానించకండి. మీరు మీ శత్రువులు సైతం అవమానించకండి, మీ శత్రువులు సైతం మీరు నిందించకండి.
కారణం ఏంటో తెలుసా? మనం నిందించిన కొలదిగా దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రతి నింద అతడికి 2 పాయింట్లు ఎక్కువ పడిపోతుంది. సిబిల్ స్కోర్స్ పెరిగిపోతూ ఉంటుంటారు. స్తోత్రం చెప్పండి. సిబిల్ స్కోరు మనం ఎంత మైనస్ అనుకున్నా అది 2 డబల్ అయిపోతుంది. అంటే నీ శత్రువు లేదా నువ్వు నచ్చని వారు అభివృద్ధికి నీవే కారకురాలువి. నిన్ను దేవుడు అలాగా నీ శత్రువుల పట్ల వాడుకోబోతా ఉన్నాడు. నువ్వే నీ శత్రువులకు ఆశీర్వాదంగా ఉండబోతూ ఉన్నావు. జాగ్రత్త సుమి. చూద్దాం 4 మాటలు త్వరగా చూసి ముగిద్దాం. ఆదికాండము 35:7 ఈయన కూడా తరమబడ్డాడు. ఈయన కూడా పారిపోతూ ఉన్నాడు సహోదరుడి దగ్గర నుంచి. తరమబడిన తన జీవితంలో కొన్ని మజిలీలను త్వరగా జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. చాలమ్మ. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకి ఎల్ బేతేలను పేరు పెట్టెను. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? తన సహోదరుని ఎదుటి నుంచి పారిపోతూ ఉన్నాడు. ప్రాణ భయముతో యాకోబు పారిపోతూ ఉన్నాడు. ప్రాణ భయముతో ప్రాణములు గుప్పుట్లో పెట్టుకొని అన్న చంపేస్తాడని చెప్పి భయముతో పారిపోతా ఉన్నాడు. పారిపోతున్నప్పుడు ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నష్టములో నుంచి, కష్టములో నుంచి ఇల్లు వదిలేశాడు, బంధువులు వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేసినాడు. ఉన్నటువంటివన్నీ విడిచిపెట్టేసి ప్రాణమును గుప్పెట్లో పెట్టుకొని పారిపోతూ ఉంటుంటే దేవుడు ఆయనకి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంట్లో నుంచి పారిపోతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మొట్టమొదటి ఆశీర్వాదము, ఒక బలిపీఠాన్ని కట్టాడు. యాకోబు పారిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే దేవుడు కనబడిన దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. అక్కడి నుంచి పారిపోకపోతే, అక్కడి నుంచి వెళ్ళకపోతే, అక్కడి నుంచి పరిగెత్తకపోతే యాకోబు దేవుని ప్రత్యక్షతను చూడలేడు. నువ్వు పరిగెత్తాలా, దేవుని కొరకు పరిగెత్తాలా, దేవుని పనిలో పరిగెత్తాలా, దేవుని కొరకు రాత్రి పగలు నువ్వు అహర్నిశలు కష్టపడాలి. దేవుడు నిశ్చయంగా నీకు ప్రత్యక్షమవుతాడు. మొట్టమొదటి అనుభవం చూడండి. 9వ యాకోబు పదనరామము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. చాలు ప్రియులారా, 2వ ఆశీర్వాదము, దేవుడు అతని పేరు మార్చాడు. ఆయన పేరు మార్చాడు. అప్పటి వరకు శాపభరితమైనది, మోసకరమైన తన బ్రతుకును దేవుడు ఏం చేశాడంటే, పారిపోతున్న అనుభవంలో, మరి నష్టపోతున్న అనుభవం వెళ్తున్నప్పుడు, అన్ని విడిచి వెళుతున్నప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడంటే, ఇప్పుడు దాకా మోసగాడుగా ఉన్నావు, ఇలా కాదయ్యా, నువ్వు ఆశీర్వాదముగా ఉండబోతున్నావని 2వ ఆశీర్వాదాన్ని యాకోబుకు దేవుడు అనుగ్రహించాడు. నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం. నీ పేరు ఇశ్రాయేలు. దేవుడు ప్రత్యక్షమైతే బ్రతుకు మారుతుంది, ఆలోచన మారుతుంది, జీవితమే మారిపోతుంది. అప్పుడు వరకు మోసగాడు ఏమయ్యాడంటే ఆశీర్వాదంగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. మోసగాడు ఎలా మారాడు? ఆశీర్వాదంగా మారాడు. 2వ ఆశీర్వాదం 3వ చూద్దాం. చూడండి 11వ. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. చాలు, నీవు ఫలించి అభివృద్ధి పొందాలా. 3వ ఆశీర్వాదము, ఫలించి అభివృద్ధి పొందాలా. మనమందరము దేవుని వాక్యం వింటున్న మనము యేసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడంటే అక్కడ ఫలించాడు, అక్కడ అభివృద్ధి చెందాడు. స్తోత్రం చెప్పండి. యేసేపు అంటే ఫలించడి కొమ్మ అని అర్థం. యేసేపు అంటే ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలించాడు? ఆయన ఎక్కడ నాటినా ఆయన ఫలిస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ ఫలించాడు?
యాకోబుని దేవుడు అలాగే ఆశీర్వదించాడు. యాకోబు సంతానములో నుంచి వచ్చినటువంటి యోసేపును కూడా అలాగే ఆశీర్వదించాడు. యాకోబు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుదువు. మనం ఫలించాలండి అంటే మన ద్వారా ఒక ఆత్మను మందిరానికి నడిపించగలగాలి. మనం ఫలించాలి అంటే మన ద్వారా 4 ఆత్మలు మందిరానికి రావాలి. ఆత్మ సంబంధమైన ఫలము. అలాగనే అభివృద్ధి చెందాలి అనగా నువ్వు లోక సంబంధముగా అన్ని విషయాలు, అన్ని రంగాల్లో నువ్వు దినదిన అభివృద్ధి చెందాలి. నీ వస్తువుల్లో, నీ వాహనాలలో, నీ పంట పొలాల్లో, నీకున్నటువంటి శాలరీలో, నీకున్న స్థితిగతులలో నీవు అభివృద్ధి ఫలించాలి అన్నది ఆత్మ సంబంధంగా నువ్వు ఫలించాలి. అభివృద్ధి పొందాలి అనగా లోకరీతిగా నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి పదములో నువ్వు నడవాలి. ప్రియులారా, 2 ఆశీర్వాదాలు ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏముండాలి క్రైస్తవులకి? దైవికమైన ఆశీర్వాదం ఉండాలా, భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉండాలి. ప్రభు ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందటం వల్ల, మీరు బహుగా ఫలించడం బట్టి నా తండ్రి అయిన దేవుని నామము మహిమ పరచబడుతుంది. మనం అభివృద్ధి చెందటం వలన దేవునికి ఘనత వస్తుంది. దేవునికి ఘనత వస్తుంది. ప్రియులారా, మనకు తిండి లేకుండగా, మనకి మంచి స్తోమత లేకుండగా, మనకి మంచి బట్ట లేకుండగా, మనకి మంచి యోగ్యత లేకుండా ఉండటం వలన ఇదేటండి దేవుణ్ణి నమ్ముకున్నారు, వీళ్ళ స్థితి ఇలాగే ఉందేటి అని అన్యజనులు దేవుని నామాన్ని దూషించకూడదు. కనుక మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి. యోసేపు ఐగుప్తు దేశములో ఫలించాడు. ఎలా ఫలించాడు? అన్ని రంగాల్లో. అక్కడికి వెళ్ళినాక తన ప్రార్థన జీవితం అధికమైంది. అక్కడికి వెళ్ళినాక ఇంకనూ దర్శనాలు చూసేవాడు, ఇంకనూ దేవుని మాట వినేవాడు, దేవుని ప్రత్యక్షతను చూసేవాడు. అక్కడికి వెళ్ళినాక అనేకమైన శ్రమల అనుభవాల్లో నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నాడు. కనుక మన జీవితంలో శ్రమ నాకు మేలాయినే. చెప్పండి, శ్రమ నాకు, కన్నీరు నాకు, నింద నాకు, అవమానము నాకు, హేళన నాకు, ప్రతి నష్టము కూడా ఏం చేశాడట? నీ అవమానానికి, నీ యొక్క నిందకును ప్రతిగా, మన పొందుతున్న ప్రతి నిందకు, ప్రతి అవమానానికి ప్రతిగా ఏం చేస్తాడంటే రెట్టింపు ఘనత ఇస్తాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, మీ మీద అవమానంగా మాట్లాడినప్పుడు వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను ఫలాభివృద్ధిలోనికి తీసుకొని వెళ్తాడు. చూడ 144వ కీర్తన 15వ వచనం. 144, 15వ వచనం చదవాలి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనందరము దేవునిని బట్టి ఐశ్వర్యవంతులమై ఉన్నాము. మనమందరము దేవుని బట్టి భాగ్యవంతులమై ఉన్నాము. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. యేసు ప్రభుని కలిగి ఉండటే గొప్ప ఆశీర్వాదం అండి. మేడ, మిద్ది, బంగారం మనకుంటాయి, అన్యులకు కూడా ఉంటాయి. మనకంటే బంగారాలు అన్యులకి ఎక్కువ ఉంటాయి, మనకంటే మేడలు అన్యులకు ఉంటాయి, మనకంటే వాహనాలు ఎక్కువ అన్యులకే ఉంటాయి. వాళ్ళు మన వలె భాగ్యవంతులు కారు, మనకంటే వారు ఐశ్వర్యవంతులు కారు, మనకంటే దేవుని దృష్టిలో వారు ఎన్నిక లేనివారు. కనుక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నీవు నా జీవితంలో ఉండుటే నాకు ఆశీర్వాదం. హల్లెలూయా. చూడండి, 4వ ఆశీర్వాదము, 3వది ఫలించి అభివృద్ధి చెందే ఆశీర్వాదాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చాడు. తరమబడిన యాకోబుకి ఇచ్చాడు. 35 ఆదికాండము 12వ వచనము. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశము నిచ్చేదనని అతనితో చెప్పెను. చాలు ప్రియులారా, యాకోబుని దేవుడు ఆశీర్వదించిన రీతి, యాకోబుతో మాట్లాడుతున్న రీతి, తరమబడుతూ
పారిపోతున్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని దేవుడు అంటున్నాడు, యాకోబు అబ్రహాముకి ఇచ్చినట్లుగా, ఇస్సాకుకి ఇచ్చినట్లుగా నేను ఈ దేశాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పంటున్నాడు. తర్వాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇవ్వబోతున్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అమ్మా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి నీ పిల్లలను ఆశీర్వదిస్తాను. మనల్ని బట్టి దేవుడు మన పిల్లలను కూడా ఆశీర్వదించబోతా ఉన్నాడు. కనుక కీడు మేలైను, నష్టము మేలైను. పోగొట్టుకున్నావా, అది నీకు మేలే. తెలియక పోగొట్టుకున్నావు, ఎవరి మాట విని పోగొట్టుకున్నావు, ఏదో నువ్వు నష్టపోయావు, దాన్ని దేవుడు అవమానించబడ్డావు, దాని అంతటిని కూడా ప్రతి నష్టం అవమానాన్ని దేవుడట మేలు కొరకు ఉద్దేశిస్తాడట. అది దేవుడు మేలు కొరకే ఉద్దేశించను. మరలా మీకు ఆ మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, మరలా మాటను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 50:19 జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలు. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించరు, అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దాని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అర్థమైందా? దేవుడట మేలు కొరకు ఉద్దేశించాడు, మీరు నాకు కీడు ఉద్దేశించారు. జాగ్రత్త, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుని స్తోత్రం. అర్థమైందా? మీరు నన్ను అవమానించారు కానీ రెట్టింపు ఘనతకే దేవుడు దానిని అనుమతించాడు. అర్థమైందా? అర్థమవుతుందా? నీ పగవారు, నీ శత్రువులు, లేకపోతే నీ చెలికాండ్రులు, లేకపోతే నీతో ఉన్నవారు, నీతో భోజనం చేసిన వారు నిన్ను అవమానపరిస్తే దేవుడు ఉద్దేశించాడు నీవు అవమానపరచబడాలని. దేవుడట అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుని స్తోత్రం. ఉద్దేశించనంటే అనుకోనేను, మన భాషలో అనుకోను. నా ఉద్దేశం అంటే నేనేమనుకున్నానో, నేను అనుకుంటున్నాను ఏమని, ఇదిగో ఆ వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు ఆ రఘు అన్నాడు, రఘు రారా, నేను అనుకుంటున్నాను ఏటని, ఈ నష్టపోవాలి అనుకుంటున్నాను. నేను నష్టపోవాలి అని అనుకోవడము, ఈ నష్టపోవాలి అని నేను అనుకోవడం, దేవుడు కూడా నేను అలాగ అనుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. అర్థమైందా? ఇటు నష్టపోవాలని నేను అనుకుంటున్నాను, నేను నష్టపోవాలని అనుకోవాలని దేవుడు కూడా నేను అలాగ అనుకోవాలని దేవుడు అలాగ అనుకుంటున్నాడు. అర్థమైందా? నేను అలాగ అనుకోవడం, దేవుడు అలాగ అనుకోవడము ఈడి మేలుకని దేవుడు అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఈ నష్టపోవాలి నేను అనుకుంటున్నానని, నేను అనుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు, నేను అలాగ అనుకుంటున్నాను దేవుడు అనుకొని నేను ఆశీర్వదిస్తున్నాడు. అర్థమైందా? ఏటర్థమైంది? మీకు వదిలేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అంతే తప్ప ఇంకేం అర్థం అవ్వదు. మీకు అసలు స్పందించరు, అసలు కదలరు. నా భాగవతం చెప్పేస్తాను, మీ పద్ధతులు మీరు వెళ్ళిపోతారు. ఒక్కడు చెప్పినా చలించరు, కదలరు, మాట్లాడరు. జాగ్రత్త వినండి. నేను నష్టపోవాలి నేను అనుకోవడం దేవుడు అనుకుంటున్నాడు. నేను అలాగ అనుకోవడం వలన దేవుడు అనుకుంటున్నాడు నేను ఇతను కీడు చేయాలనుకుంటున్నాను. నేను కీడు చేయడమే దేవుడు చూస్తున్నాడు. నువ్వెప్పుడు కీడు చేస్తావా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేయరా, నువ్వు కీడు చేయరా, నువ్వు కీడు చేయడమే కావాలా. కొంతమంది ఆడోళ్ళు కొట్టయ్యా చూస్తాను, కూర్చోరా, కొట్ట. మీ ఆయన మారుమాసు పొందలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి కొట్టండి చూస్తాను. బాగా ఒక దెబ్బ కొట్ట 4-5 కొట్టేస్తాడు. అప్పుడు డోర్ వేసుకుంటా. దేని స్తోత్రం. నేను కీడు ఆలోచించడమే
అతనికి మేలు. దేవుడు ఆయనకి మేలు చేయాలనుకోండి, ఎలా మేలు చేస్తాడు? దేవుడు ఆయనకి మేలు చేయాలనుకుంటున్నాడు, ఎలా మేలు చేస్తాడు? నేను నష్టపడితే, నేను అతని హృదయాన్ని గాయపరిస్తే, నేను అతను అవమానిస్తే, నా దేవునికి ఉన్న సిస్టమ్ ఏంటంటే, నా దేవునికి ఉన్న పద్ధతి ఏంటంటే, ఎవరు హృదయము నలిగిపోయిందో, ఎవడు గుండె పగిలిపోయిందో, ఎవడు అవమానంతో ఏడుస్తున్నాడో, ఆ ఏడ్చే వారి పక్షముగా ఉండడము నా దేవుని యొక్క ఉద్దేశము. నా దేవుని మనసు ఏంటంటే, ఏడ్చేవారు కృంగిపోయిన వారి పక్షముగా ఉండటము నా దేవుని మనసు. నువ్వు కృంగిపోతే నీ పక్షానికి దేవుడు వస్తాడు, నువ్వు అవమానపరచబడితే నీ పక్షానికి వస్తాడు, నువ్వు నిందించబడితే నీ పక్షానికి వచ్చి నిలబడతాడు. ఎందుకంటే నువ్వు అవమానించబడ్డావు కనుక. స్తోత్రం చెప్పండి. అర్థమైన నువ్వు ఏడుస్తున్నావు కనుక. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో 4 చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అందరికీ తలా కొంచెం ఇస్తాం. ఏడ్చేయడానికి ఏం చేస్తాం? ఏడిస్తే ఏం చేస్తాం? ఒరే రాడు ఏడుస్తున్నాడు రా అని కొంచెం చెప్పరేమర్రా, కొంచెం ఎక్కువ. మీ అందరు బాగానే ఉన్నారు, నేను అవమానపడుతున్నాను నేను అవమానపడుతున్నాను అంటే దైవికంగా పరిచర్యలో అవమానించబడుతున్నాను. ఇప్పుడు దేవుడు ఎవరికి ఎక్కువ ఇస్తాడు? నాకు ఎక్కువ ఇవ్వడానికి కారకరాలు ఎవరు? నువ్వే. నన్ను ఏడిపిస్తున్నావు కనుక దేవుడు నీ ద్వారా నాకు ఎక్కువ ఇప్పిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. వాక్యం తెలిసిన వాడిని నేను బాధపడను, కన్నీరు కార్చను, దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఇచ్చును, ఆయన ఇయ్యగలడు, ఆయన కృంగదీయగలడు, ఆయన గాయపరచగలడు, ఆయన అవమానపరచగలడు, హెచ్చించగలడు, ఆయన పడగొట్టగలడు, తిరిగి ఏదైనా చేయగలడు. కథ మొత్తం నువ్వు మేలు చేసే దేవుడివి, కీడుకు కూడా మేలు చేసే దేవుడు అని అంటున్న వాక్యము. కీడు ఉద్దేశించావు నువ్వు. ఏముద్దేశించారు మీరు? అనిలరా, మీరు నాకు కీడు ఉద్దేశించారు, కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అద్భుతమైన దేవుని మనస్సు, ఆలోచనలకు అందని దేవుని మనస్సు, ఊహకు మించిన దేవుని మనస్సు. ఆ మనసు అర్థం చేసుకుంటే నువ్వు తోలుబొమ్మలాట ఆడో, కింద మీద మాట్లాడో, నచ్చినట్టుగా చెయ్యో, దేవునికి నచ్చినట్టుగా చేస్తాం. దేవునికి నచ్చినట్టుగా చేస్తాం. ప్రభువా ఈ కార్యం, ప్రభువా ఈ పని, ప్రభువా ఈ యొక్క సిస్టమ్ని దైవ చిత్తమా? ఏంటి దైవ చిత్తమా? యేసేపుని అందరూ అవమానించాలనుకున్నారు, దేవుడు అప్పుడు అనుకున్నాడు హెచ్చించాలి, సింహాసనం మీద తీసుకెళ్ళాలనుకున్నాడు. ఒకవేళ వీళ్ళు గుంట్లో తొయ్యకపోతే, ఇష్మాయిల్కి అమ్మకపోతే, పోతీఫర్ ఇంట్లో పనివాడిగా చేరకపోతే, అక్కడ అవమానించబడకపోతే, హేళన చేయబడకపోతే, ఆయన జైల్లోకి వెళ్ళకపోతే సింహాసనానికి రాలేడు. ఇవన్నీ మజిలీలు, ఎన్ని నష్టాలు, ఇన్ని అవమానాలు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టడానికే ఈ కీడులన్నీ దేవుడు మేలుకే ఉద్దేశించాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, కళ్ళు మూసుకోండి. నమ్ముతున్నావా? నీ అన్నదమ్ములను అవమానించారా? అవమానించారా? మేలుకే. నీ సంఘస్థులు నేను అవమానించారా? మేలుకే. ప్రతిదీ మేలుకే. ప్రార్థన చేసుకుందామా? ఒకసారి నీ గత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ గతంలో ఉన్న అవమానాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. గతంలో ఉన్న నష్టాన్ని జ్ఞాపకం చేసుకో. గతంలో నువ్వు కోల్పోయిన దాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభువా ఇవన్నీ నా మేలుకే. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం ప్రార్థన చేయి సహోదరుడా, ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ఒక్క నిమిషం. ఈ సందేశంలో దేవుని మనస్సు అర్థమవుతుంది, దేవుని సంకల్పముని జీవితంలో అర్థమవుతుంది. నీకు ఎన్నడూ కృంగిపోవు, ఎన్నడూ బాధపడవు, ఎన్నడూ ఏడవు.
వెనకకు తిరగవు. నీ స్నేహితులు నిన్ను మోసం చేశారా? నిన్ను ప్రేమించిన వారు నిన్ను మోసం చేశారా? నిన్ను కన్నవారు నిన్ను మోసం చేశారా? నీతో కలిసి భోజనం చేస్తూ నీ భర్త, నీ భార్య నిన్ను మోసం చేసిందా? కీడు గుండా కీడు, కీడు గుండా కీడు, నష్టము గుండా నష్టము, నష్టము గుండా నష్టము గుండా వెళ్తున్నావా? దావీదులాగా శ్రమ నాకు మేలైనే, యేసేపులాగా శ్రమ నాకు మేలైనే, కీడు నాకు మేలైనే. నా పరిచర్య అనుభవంలో, పరిచర్యలో నాకు కీడు చేస్తున్న ప్రతి కీడు నాకు మేలుగా మారుస్తున్నాడు దేవుడు. నన్ను అవమానిస్తున్నవన్నీ నేను మేలుగా అనుకుంటున్నాను. ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. దేవుడు ఎక్కడైనా నీ చేయి విడిచాడా? ఎన్నడైనా నిన్ను మర్చిపోయాడా? ఎన్నడైనా నిన్ను తృణీకరించాడా? ఎన్నడైనా నిన్ను విడుస్తానని చెప్పాడా? అని ఎప్పుడు చెప్పినా, ఎక్కడ చెప్పినా, నేను విడవనమ్మా, నేను ఎడబాయినమ్మా, నేను ముదుగు వరకు ఎత్తుకుంటాను, మోస్తాను అని చెప్పాడు. కానీ అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వచ్చేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వచ్చేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. దేవుడు మర్చిపోడు. యేసేపును మర్చిపోలేదు, తరమబడిన దావీదును మర్చిపోలేదు, పారిపోయిన యాకోబును మర్చిపోలేదు. శ్రమలు లాంటి పరిస్థితులు నిన్ను తరుముతున్నాయా? మర్చిపోడు. అవమానాలు గుండా వెళ్తున్నావా? ఆయన మనస్సే, ఆయన ఆలోచనే, ఆయన ఉద్దేశాలే, ఆయన సంకల్పాలే గొప్పవి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరుడు రమణ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం, చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, కీడు మాకు మేలైందయ్యా, నష్టం మాకు మేలైందయ్యా, అవమానం మాకు మేలయ్యిందయ్యా. రెట్టింపు ఘనతలోనికి, రెట్టింపు ఆశీర్వాదములోనికి, రెట్టింపు ఆశీర్వాదములోనికి, రెట్టింపు ఆశీర్వాదం. పరిశుద్ధ జీవాధిపతి, ఏదైతే మేము పోగొట్టుకున్నామో, ఏదైతే నష్టముగా భావిస్తున్నామో తండ్రి, మమ్మల్ని ప్రొఫానైనా నీ పునరుత్థాన దినంలో తండ్రి, ఇదిగో నీ ఆలయంలో మమ్మల్ని అందరినీ ప్రొఫానైనా సమకూడి నీ దాసుడి ద్వారా విత్తిన వాక్యాన్ని మాకు తండ్రి వినిపించేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా ప్రభా, ఇదిగో తండ్రి కీర్తనాకారుడు ప్రొఫానైనా అయ్యా, ఎన్నో శ్రమలు ప్రభా, ప్రాణాపాయాల నుంచి ప్రభానైనా తప్పించబడాయా, సింహాసనం అధిష్ఠించాడు ప్రభానైనా. అలాగే తండ్రి యోసేపు గారి జీవితంలో తండ్రి అయ్యా, నిందకు తండ్రి పూదండగా మా చిదుగో తండ్రి ఐగుప్తు దేశంలో తండ్రి సార్వభౌమ అధికారం మీరు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. యాకోబు గారికి ఇచ్చిన దీవెనలో ప్రభానైనా మేము మర్చిపోలేదని మా గుర్తు ఉంది ప్రభు. నీ లేఖనాలు సెలవిస్తున్నా, ఇదిగో విత్తబడిన వాక్యము తండ్రి మా హృదయంలో భద్రపరిచి తండ్రి అయ్యా, మా కూడా ప్రభ కలిగిన ప్రభ అవమానాలు నిందల్ని ప్రభానైనా మీరు పూదండగా మార్చమని, ఆశీర్వాదముగా మార్చమని తండ్రి. ఇదిగో తండ్రి యోబు గారికి ఇచ్చిన దీవెనలో మాకు 2 దీవులు దయచేయమని అడుగుచు తండ్రి. మేము ఎవరికి ప్రభాన కీడుని తలపెట్టుకుంటే ప్రభానైనా, ఇదిగో తండ్రి మా జీవితంలో తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభానైనా సహోదర భావం కలిగి ప్రభానైనా వారు మంచిగా తండ్రి మేము ఉద్దేశించుకున్నప్పుడు మాకు దయచేయమని తండ్రి.
ఆయన యొక్క ఆత్మతో మమ్మల్ని కుమ్మరించి ప్రభు నాయన ఇదో సంఘం అంతటిని ప్రభు నాయన అటువంటి ఉద్దేశాలతో నింపమని తండ్రి. ఇదిగో తండ్రి దాసుడితో రతబడిన వాక్యము తండ్రి అయ్యా దుష్టులు ఎత్తుకొని పోకుండా తండ్రి ఇదిగో తండ్రి ప్రభా ధర్మశాస్త్రం చదివిన వాడు కాదు తండ్రి, వినేవాడు కాదు, బోధించేవాడు కాదు, మరి ముఖ్యంగా తండ్రి దాన్ని అనుసరించేవాడు తండ్రి నీకు కావాలని ప్రభా నాయన నీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. ఇదిగో మేము దుష్టులు ఆలోచన చెప్పినాడు ఒక పాపుల మార్గంలో నిలవక అపాసాలు కూర్చుండగా తండ్రి ధర్మశాస్త్రం తను ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవారుగా తండ్రి. నీటి కాలువల ఎవరు మీరు నాటబడిన వారిని వారు ప్రభా తగు కాలం ముందు ఆకువాడుక ఫలం ఇచ్చేవారుగా తండ్రి, నీ ఉద్దేశాలు నిర్వహించేవారుగా తండ్రి. నువ్వు చేసిన పని అంతా సఫలమవుగా సహాయం చేయమని అటు భక్తితో తండ్రి అటు ప్రార్థనాత్మ మమ్మల్ని నింపమని అడుగుతూ తండ్రి. మా సంఘం నిండుగా ప్రభనయా ఈ ఆత్మతో నింపమని మరి ఇంకా ప్రార్థన పరులు ప్రభ ఎదుగో తండ్రి యాజక సమూహంగా మమ్మల్ని మార్చమని నీ దాసుడి ద్వారా ప్రభ విత్తిన వాక్యం మా హృదయంలో తండ్రి అయా ఇదిగో నాటబడిందే తండ్రి. తగు కాలం ముందు తండ్రి నాయన ఆకువాడక ఫలం ఇచ్చేవారుగా అయ్యా మేము ఎందరిని ప్రభా నాయన ఇదిగో తండ్రి అవమానాల్ని ప్రభా కష్టాల్ని నష్టాల్ని బాధల్ని వ్యాధుల్ని అయ్యా మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా నిన్ను ఆరాధించి ఉండకుండా ప్రభా నాయన మా హృదయంలో మా జీవితంలో అట్టు భక్తి మార్గం నడిపించమని ప్రార్థన ప్రభు పరిశుద్ధ చేర్చుకోమని నా జడ్డగా యేసయ్య తండ్రి పాదాలు పడి మిక్కిలి వినయముతో బ్రతిమలాడుకొని వేడుకొని స్తుతించుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.